హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ఓటింగ్ ఆర్డర్ చూస్తుంటే అసలు తనూజ వర్సెస్ కళ్యాణ్, కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్టుగా నిజంగా ఎక్కడ ఓటింగ్ అయితే తగ్గట్లేదండి. సో చాలా వరకు కూడా మంచి ఓటింగ్ వీళ్ళిద్దరికి మాత్రమే వస్తుంది. మిగిలిన వాళ్ళంతా కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే కాంపిటీషన్ లెవెల్ కాస్త ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. సో మా వాళ్ళేం తక్కువ లేదు, మా వాళ్ళేం తక్కువ లేదని ఇద్దరు పిఆర్ టీమ్స్ మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్టు చాలా గట్టి ఫైట్ అయితే ఇద్దరు ఇస్తూ వెళ్ళిపోయారు. ఇక ఈ వారం కంటెండర్స్గా అయిన వాళ్ళు ఆరుగురు, ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. సో ఇక వీళ్ళందరికీ ఏం టాస్క్ పెడతాడా అని అనుకుంటే చివరికి మళ్ళీ ఇంత హార్డ్ వర్క్ అని కావచ్చు, ఏదైనా కావచ్చు, గట్టిగానే ఆడారు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కంటెండర్స్ అవ్వాలని ఇండివిజువల్గా ఆటలు ఎలాగైతే పెట్టారో అలాగే లాస్ట్ కూడా పెట్టునుంటే బాగుండేది. కనీసం ఎప్పుడు ఈ సపోర్టింగ్ టాస్క్ లాంటివి పెట్టి పెట్టి అసలుకి ఆ ఓటింగ్ దానివల్ల ఫేవరెటిజం తప్పితే ఇక ఏమీ ఉండదన్న విషయం మనకి ఇప్పటికే తెలిసిపోయింది. ఈ సీజన్ మొత్తం మరీ ఎలా అయిపోయిందంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకొంతమందిని టార్గెట్ చేయడం, ఇదే అయిపోయినట్టు పరిస్థితి. ఇక ఇంత కష్టపడి ఆడిన దానికి ఏం ఫలితం ఉంటుంది? చివరికి తీసుకొచ్చి ఆరుగురిని నిలబెట్టి వాళ్ళకొక మెడకి ఒక డోల్ లాంటిది ఒకటి తగిలిచ్చారు. ఇక వచ్చేసి ఉండేది ముగ్గురు, అంటే కంటెండర్స్ అవ్వని వాళ్ళు సుమన్ శెట్టి గారు, తనూజ, భరణి. ఇక వీళ్ళ ముగ్గురిని వచ్చేసి అక్కడ ఒక నైఫ్ పెట్టుంటారు. ఎవరు మీకు కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి అని చెప్తారు. ఇది ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో చెప్పున్నాను. తనూజ గారు ఏదో మాటలు మాట్లాడుకుంటూ ఈ యొక్క ఇలా జరిగితే బాగున్ను అని చెప్పింది. అది వినీది పెట్టాడో ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇలాంటి కెప్టెన్ టాస్క్లైనా కనీసం గట్టిగా జరిగితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఫేవరెటిజం అనేది చాలా ఎక్కువైపోతుంది. మిగిలిన వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే మన సైడ్ ఎవరు మాట్లాడే వాళ్ళు లేకపోతే ఇక్కడ అనుకోవచ్చు అందరితో బాగుండాలి కదా, అప్పుడే బాగుంటుందని. అందరితో బాగుంటే ఇక గేమ్ ఏం ఆడినట్టు? అది కూడా సేఫ్ గేమేనండి. అందరితో ఎక్కువగా తగాదాలు ఉన్నవాడే గేమ్ ఆడినట్టు నా ఉద్దేశంలో. ఎందుకంటే గేమ్ ఆడినప్పుడే కదా ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ అయ్యేది. ఇంకొంతమంది ఆ సిచ్యువేషన్స్ని వెళ్ళి మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకుంటుంటారు. కాకపోయినా ఇప్పుడు సంజన గారు ఉన్నారు, ఆమెను ఎందుకు పాయింట్ అవుట్ చేశారంటే ఆమె ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. పక్కన వాళ్ళలాగా గొనుక్కోరు, లేకపోతే సైడ్కి వెళ్ళి మాట్లాడుకోరు. ఇప్పుడు రీతు, తనుజ ఉన్నారు. సో వీళ్ళకి ఇమాన్యుయల్ అంటే పైకి బాగానే ఉంటారు, కానీ ఏంది వాడు అలా చేస్తున్నాడు, వీడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, లేకపోతే ఇలా ఉన్నారు అంటే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రీతు, డెమాన్ వీళ్ళు కూడా ఏం అనుకుంటారు, పక్కనకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారైపోయి ఇక సుమన్ శెట్టి గారిని నిజంగా నాకైతే ఫస్ట్లో ఆయన ఎంత నచ్చాడో ఇప్పుడైతే అసలు ఆయన గేమ్ అంత వరస్ట్గా అసలు ఏ ఆలోచన లేకుండా గుడ్డిగా వెళ్ళిపోతున్నట్టు ఆ సంజన మీద పడి 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 నామినేషన్స్లో ఆమె పేరే, ఆమెను తీసేయాలన్నా ఆమె పేరే. ఇక ఫ్లర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చక్కగా ఆయన పాటికి ఆయన చేసేసి కిస్ పెట్టేసేసి వెళ్ళిపోతాడు. ఆమె అక్కడ ఏమన్నా అసలు కనీసం ఏంటి మీరు ఇలా చేశారు అని చెప్పి ఏమన్నా పాయింట్అవుట్ చేసిందా? చాలా నవ్వుతూ హ్యాపీగా తీసుకునేది. అది ఉండాలి, స్పోర్టివ్నెస్ అనేది ఉండాలి. కానీ చిన్న చిన్న సిల్లీ పాయింట్లు తీసుకొచ్చి నామినేట్ చేయడం ఇదంతా చాలా వరస్ట్గా అనిపిస్తుంది ఆయన బిహేవియర్ మాత్రం. ఇక కంటెండర్ రేస్లో ఉన్నటువంటి ఆ ఆరుగురికి ఆ యొక్క బ్యాగ్ లాంటిది తగిలిచ్చేస్తారు. ఇక ఫస్ట్ బజర్ మోగగానే వెళ్ళి ఫస్ట్ ఆ నైఫ్ని పట్టుకున్న వాళ్ళు వేరే కంటెస్టెంట్కి ఆ నైఫ్ని ఇస్తే వాళ్ళు ఇంకొకరిని పొడి చేయాలి. అలాంటిది ఈ టాస్క్. ఇక ఫస్ట్ సుమన్ శెట్టి గారు ఈయనకున్న కోపం కానీ ఏదైనా కానీ ఇంకా సంజన గారి మీదే కాబట్టి ఇక్కడ ఎవరికి ఇస్తే సంజన గారిని పొడుస్తారో బాగా తెలుసు కాబట్టి రీతుకి వెళ్ళి ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ రీతు అలాగే సంజన గారి ఫైట్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇక రీతు ఉన్నదాన్ని కాస్త గీకి మరీ మళ్ళీ గెలుక్కున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే ఇంత వరస్ట్గా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ బయట నెగిటివిటీ ఉన్న విషయం తెలుసు. సో తెలిసి వచ్చి లోపలికి తన గేమ్ ఆడునుంటే నిజంగా సూపర్గా ఉండేది. కానీ ఈ అమ్మాయి వచ్చి ఏం చేసింది, నేను ఇట్లాంటి ట్రాక్ ఒకటి పెట్టుకుంటేనే నన్ను జనాలు ఇష్టపడతారు, లేకపోతే ఎక్కువ రోజులు నేను ఇక్కడ సర్వైవ్ అవ్వగలని కావాలని ఈ బాండ్ని పెట్టుకునేది. ఇది ఏదో జెన్యున్గా వచ్చిన ఇష్టం అయితే కాదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక అమ్మాయి గురించే, నేనే ఎక్కడా తప్పుగా చెప్పట్లేదు. ఇప్పుడు ఒకరికి ఎన్నిసార్లు జెన్యున్ బాండ్ అనేది పక్కన వాళ్ళతో కలుగుతుంది? ప్రతిసారి కలుగుతుందా? ప్రతి ఈవెంట్లో కలుగుతుందా? లేకపోతే ప్రతి ప్రోగ్రాంలో కలుగుతుందా? లేదు కదా. జెన్యున్ బాండ్ అనే దానికి చాలా మంచి అర్థాలు అయితే
ఉన్నాయి. జస్ట్ ఎఫెక్షనో లేకపోతే ఫ్రెండ్‌షిప్పో అని అంటారు. సో, ఫ్రెండ్‌షిప్ అనే దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి కదా! ఇన్ని విషయాలు తెలిసి ఇంతమంది నేషనల్ టీవీ అని అందరూ చెప్తున్నారే, మరి నేషనల్ టీవీలో మనం ఎలా బిహేవ్ చేయాలనేది కూడా తెలుసుకొని రావాలి. నిజంగా నేను ఒకటైతే చెప్తున్నాను ఇక్కడ. సో, నిజంగా సంజన గారు లాంటి వాళ్ళు ఇలాంటివి అడ్రెస్ చేయకపోతే, ఇంత గట్టిగా చెప్పకపోతే నెక్స్ట్ రాబోయే బిగ్ బాస్‌లో వచ్చేవాళ్ళు కూడా ఇలాంటి కంటెంట్ పెట్టుకొని వచ్చే వాళ్ళంతా భయపడాలి. ఏదో వచ్చి ఇక్కడ ఫ్లర్ట్ చేయడం, లేకపోతే లవ్ ట్రాక్ పెట్టుకోవడం, మనం సర్వైవ్ అవ్వకపోతాం అని అనుకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఉంటేనే, ఇలాంటి వాళ్ళు నిజంగా ఈసారి ఈ వీకెండ్‌లో ఒకవేళ తీసేస్తే మాత్రం ఇంకా అందరికీ ఫ్రీ బర్డ్స్ లాగా తయారైపోద్ది. ఈ బిగ్ బాస్ హౌస్‌కి రావడం, మనకు ఒక కంటెంట్‌కి రావాలంటే మనం లవ్ ట్రాక్ పెట్టుకుంటే సరిపోతుంది. మనము టాప్ 5 దాకా వెళ్ళిపోవచ్చు. గేమ్స్ అట్టట్ట ఆడేసామనుకో అప్పుడప్పుడు ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. అయినా మన ట్రాక్ బాగుంది కదా అని అనుకునే వాళ్ళందరికీ నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండాలి. అందరూ వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ధైర్యంగా ముందు పెట్టి మాట్లాడేవాడే నిజమైన విన్నర్ అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. వెనకాల మాట్లాడేవాడు ఎప్పుడు అందరూ మాట్లాడతారు. కానీ ముందుండి మాట్లాడేవాడే కదా నిజమైన హీరో. అదే నాకైతే సంజన గారు అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఇంకా కత్తి తీసుకొని వెళ్ళి సంజన గారికి వేసి, "నువ్వేం ఆడుతున్నావు? జస్ట్ నేను నీ గేమ్ గురించి చెప్తే నువ్వు పర్సనల్‌గా వెళ్ళిపోయావు" అంటే ఇక్కడ పర్సనల్స్ ఏముంది హౌస్‌లో? ప్రతీది కూడా ఇండివిడ్యువల్ వాళ్ళ గేమే. అది గేమ్‌కి మించి ఏమీ లేదు. ఈమె ఇంట్లో జరిగేది చెప్పలేదు. లేకపోతే ఈమె బయట చేసేవి చెప్పట్లేదు కదా ఏది కూడా. హౌస్‌లో జరిగేది. మరి నువ్వేం చేస్తున్నావమ్మా? ఉదయం లేస్తే ఇద్దరు తగాదాలు పడతారు. ఆ మూలొకరు, ఈ మూలొకరు. మీ ఇద్దరిని సార్ట్ ఔట్ చేసేదానికి ఇంకొక ఇద్దరు. సో, మళ్ళీ ఇద్దరు ప్యాచప్ అయిపోతారు. అన్నీ చేసుకుంటారు. ఇదే కదా మీరు చేసే కంటెంటు. ఇక నా కంటెంట్ గురించి నీకెందుకు? నేను ఇండివిడ్యువల్‌గా ఒక్కదాన్నే పోతున్నాను. నా ఆట ఏదో నేను ఆడుకుంటున్నాను. నన్ను వచ్చి ఊరికే గీకుతూ ఉంటే నేనేం చేశాను? అయినా నిన్నే చూపించాను కదా నా ఆట ఏంటి? ఇక నీ మీద నేనే గెలిచాను. అంటే ఇక నా ఆట స్టార్ట్ అయినట్టే కదా! నీకు కనిపించలేదు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు కనిపిస్తున్నానా నేను బాగా? మొన్న నామినేషన్స్ నుంచి బాగా కనిపిస్తున్నాను కదా అని ఇచ్చి పడేసిందని అర్థమైపోయింది. సూపర్ అనిపించింది. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదాలు జరిగి సంజన గారైతే ఔట్ ఆఫ్ ద కెప్టెన్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇలాగే అందరికీ కత్తిపోట్లు అయితే పడబోతున్నాయి. సో, చివరికి మిగిలింది కళ్యాణ్ అండ్ డేమాన్ పవన్ వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారంట. ఇక వీళ్ళిద్దరికి కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఇలాంటి టాస్క్‌లు పెడితే బావుంటుంది. జెన్యూన్‌గా ఎవరు గెలిస్తే వాళ్ళు కెప్టెన్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇక వీళ్ళిద్దరికీ ఏదో సిమెంటు, తారు లేకపోతే శాండ్ లాంటివి, ఇసుక అవన్నీ ఇచ్చి ఒక రోడ్డులాగా పాత్ లాగా చేసుకొని దాని మీద వెళ్ళి ఎవరైతే ఎండ్ చేస్తారో అంటే త్వరగా కంప్లీట్ చేస్తారో వాళ్ళు కెప్టెన్ అవుతారంట. ఇక వీళ్ళిద్దరికీ చాలా టై అయిందంట. అంటే ఆల్మోస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళకి కూడా ఇది వెయ్యి, అది వెయ్యి, ఇది హెల్ప్ చేస్తూ అలాగా మొత్తానికి కళ్యాణ్ అవుతున్నాడేమో, లీడింగ్‌లో ఉన్నాడని చాలామంది అనుకుంటూ వచ్చేసారు. కానీ చివరికి డెమాన్ పవన్ అయితే థర్డ్ టైం కెప్టెన్‌గా మిగిలాడని అర్థమైపోతుంది. నిజంగా ఈ అబ్బాయి అయితే చాలా బాగా ఆడతాడు. మంచి పేరుని సంపాదించుకున్నాడు. కాకపోతే ఈ అమ్మాయితో రిలేషన్ అనేది పెట్టుకొని మరి పేరుని చెడగొట్టుకున్నాడని చెప్పాలి. ఇక చూడాలి ఈ యొక్క కెప్టెన్ అనేది తనకి దక్కుతుందా? లేదంటే తీసేస్తారా? ఎందుకిలా అంటున్నానంటే ఈ వీకెండ్‌లో ఏమైనా జరగచ్చు. కానీ ఒకటి సంజన గారిని నిజంగా వీళ్ళు గాని తీసేయాలి అని అనుకుంటే మాత్రం అంతకంటే వరస్ట్ ఆలోచన ఇంకొకటి ఉండదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎవరైనా ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటేనే కొద్దిగా భయంగా ఉంటారు కొంతమంది. లేదు అనుకుంటే మనల్ని ఎవరు అడిగేది, మనం ఎట్లయినా ఉండొచ్చు బిగ్ బాస్ హౌస్‌లో అనుకునే వాళ్ళందరికీ ఇటువంటి వాళ్ళు ఉంటేనే భయంగా ఉంటారనేది నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ అయితే చేసేసేయండి. మరి డేమాన్ పవన్ అయితే థర్డ్ టైం కెప్టెన్ అయితే అయిపోయాడు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.